బిగ్ బాస్ 8 తెలుగు 13వ వారం నామినేషన్స్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా ఇక్కడ హౌస్మేట్స్ ఒక్కొక్కరు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటారో వాళ్ళైతే వచ్చేసి వాళ్ళ మీద రంగు పడే విధంగా అయితే చేయాలి. ఇది ఆల్రెడీ సీజన్ 7లో అయితే చూసాం. అలాంటిది ఇక్కడైతే మళ్ళీ రిపీట్ అయితే కానుంది. తర్వాత ఇది ఒక అల్లావుద్దీన్ దీపం టైప్లో అయితే అక్కడ నామినేషన్స్ టైప్లో అయితే కలర్ ముఖం మీద కొట్టే విధంగా అయితే ఏర్పాటు అయితే చేశారు. తర్వాత నబీల్ వచ్చేసి గౌతమ్ని అయితే నామినేషన్స్ అయితే చేయడం జరిగింది. అది విషయం ఏంటంటే, నువ్వు నామినేషన్లో ఫైర్ తప్ప గేమ్లో ఎటువంటి ఫైర్ చూపించట్లేదు, నువ్వు గేమ్ సరిగా ఆడట్లేదు, ఓన్లీ నామినేషన్ టైంలోనే ఫుల్ ఫైర్ ఆన్ ఫైర్గా అయితే ఆడుతున్నావు అని చెప్పేసి నబీల్ అయితే గౌతమ్ని చెప్పడం అయితే జరిగింది. గౌతమ్ వచ్చేసి గ్రాముల్లో కిలోల్లో లేదా కాదు టన్నుల లెక్కల ఫైర్ అయితే నా దగ్గర ఉంది అంటూ గౌతమ్ అయితే చెప్పాడు. నాకు పాయింట్ కనిపించింది కాబట్టి నేనైతే చెప్తున్నాను, నబీల్ అయితే చెప్పడం జరిగింది. దీంతో గౌతమ్ అయితే ఇంకా ఫైర్ అయితే కావడం జరిగింది. 2 నామినేషన్లు అయితే విష్ణుప్రియ నామినేషన్ చేయడం అయితే జరిగింది. మరి తర్వాత పృథ్వీ అండ్ అవినాష్ మధ్య గొడవ అయితే స్టార్ట్ అయింది. పృథ్వీ ఈ వారం అవినాష్ నామినేట్ అయితే చేయడం జరిగింది. లక్ వల్లే ఇక్కడైతే ఉన్నావు, లేకపోతే నువ్వు ఎప్పుడో వెళ్ళిపోయేవాడివి. మన నబీల్ వచ్చేసి నీకు ఆ షీల్డ్ ఇవ్వకపోతే నువ్వు ఎప్పుడో వెళ్ళిపోయేవాడు అని చెప్పేసరికి అవినాష్ వచ్చేసి నేను అతన్ని ఏమి ఇవ్వమని చెప్పలేదు, అతనే నా గురించి అయితే వాడాడని చెప్పడం జరిగింది అని చెప్పాడు. అవినాష్ వచ్చేసి నేను 2 సార్లు చీఫ్ అయ్యాను అని తొడగొట్టడం జరిగింది. మరి నువ్వు అది కూడా కాలేదు, ఆ ఛాన్స్ అయితే నీకు రాలేదు, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి పృథ్వీకి అయితే గట్టిగా సమాధానం అయితే ఇచ్చాడు. వీళ్ళిద్దరు చాలాసేపు డిస్కషన్ అయితే చేయడం జరిగింది. ఫుల్ ఫైర్ ఆన్ ఫైర్గా ఈరోజు అయితే నామినేషన్లు అయితే ఉండబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.